హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లాలో సీనియర్ నాయకులు, రాష్ట్ర నేత, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ జెండా మూసిన నాయకుడు తండు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా ఉన్నారు? సో ఆర్థికంగా అంటే ఓకే, అందుకే మనం ఫస్ట్ నుంచి వ్యవసాయ పరంగా ఉన్నాం, వ్యవసాయాలు ఉన్నాం, మంచిగానే ఉన్నాం. రాజకీయం కూడా మనం అంటే గత దాదాపుగా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా అంటే 30 సంవత్సరాలు ఫుల్ ఫెడ్జెడ్గా ఉన్నాం. రాజకీయంగా మంచిగానే ఉన్నాం. 1985 8 years కాంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు రాజకీయంగా ఉన్నాం, కానీ రాజకీయాలలో అవకాశాలు అనేది సరే అర్థం కొందరు కొన్నిసార్లు వస్తే కొన్ని రావు. కానీ ఇప్పటివరకు అయితే రాజకీయంగా 85వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు సరే పార్టీ పదవా, ప్రభుత్వ పదవా, ఏ పదవి లేకుండా అయితే ఎప్పుడు లేవు, మంచిగానే ఉంది. ఓకే సార్, మీరు సుదీర్ఘమైన రాజకీయ నేతగా ఉన్నారు సార్. కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పదవులు చేశారు, చైర్మన్లు అని, మున్సిపాలిటీలు అట్లా చాలా ఉన్నతమైన పదవులు చేసినప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించకపోవడానికి కారణాలు ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకపోవడానికి కారణం నా ఒక్కనే కాదు, టోటల్గా అసలు అంటే జరిగే సామాజిక రాజకీయ పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు మీరు నేను యుద్ధం చేస్తాం అంటే ఒక రన్నింగ్ రేస్ పెడితే నేను ఫస్ట్ వస్తా, తర్వాత మీరు సెకండ్ వస్తారు, మళ్ళీ మనం సెమీఫైనల్ పోతే నన్ను దెబ్బతీయాలని ఆలోచన ఉంటుంది. రాజకీయంగా ఏమైంది, ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ గతంలో 52 నుంచి డిలిమిటేషన్ కాకముందు వరకు కూడా జనరల్ కాన్స్టిట్యున్సీ లేక ఎస్సీ ఉంది. తర్వాత జనరల్ అయినాక డిలిమిటేషన్లో దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసుకోవడం, తర్వాత వారు గెలవటం, తదనంతరం మళ్ళీ వారికే సిట్టింగ్ అని ఇవ్వటం, ఇట్లా రకరకాలు జరుగుతుంటే ప్రతిసారి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ కోసం, ఎందుకు బీసీలు అంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ సిడబ్ల్యూసీ తీర్మానం ఉదయపూర్ డిక్లరేషన్లు అనుకో ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు బీసీలకు ఇస్తా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ పార్లమెంట్లో 2 ఇవ్వాలి. ఆ 2లో దేవరకొండ రిజర్వేషన్ ఎస్టీ బోర్ది పోయినాక ఇక మిగతా దాంట్లో మనకు ఉంటాయనే దాని మీద నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఢిల్లీ వరకు పోయినాం, వార్ రూమ్లో మమ్మల్ని పిలిచారు, మాట్లాడినా. అయితే ఆ ధర్మిల అమ్మో బీసీలలో వీడు ఎప్పుడైనా మనకు ప్రమాదం అనే ఒక ఉద్దేశంతో సరే నాకు టికెట్ రాలేదు, ఒక దామోదర్ రెడ్డి గారు టికెట్ వచ్చింది, సరే సీనియర్ లాస్ట్ అవకాశాలు ఇచ్చారు, సరే వారు కాంటాక్ట్ చేశారు, సరే ఓటమి పాల్గొనడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక రాజకీయంగా ఏం చేస్తారు, అమ్మ వీడు టికెట్ అడిగిండు, మళ్ళీ రేపైనా వీటితో ప్రమాదమే కదా అని చెప్పి లాస్ట్కు నేను స్టేట్ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబీసీలో, అంటే నేను ఒక్కటే పోస్ట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అంటే ఏంటంటే ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఎక్స్ అఫీషియో, నేను స్టేట్ ఆఫీస్ బేరర్, నేను పార్టీకి ఎక్స్ అఫీషియో. అలా ఆల్రెడీ టౌన్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ చేసిన, ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుడు చేసిన, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ చేసినాం, మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపాలిటీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, సింగిల్ విండో చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ చేసిన ధర్మిలల్లా నేను ఎక్స్ అఫీషియోగా ఉంటాను. ఇప్పుడు ఈ రమేష్ ఉండు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే ఇటువంటి ఎక్స్ అఫీషియో. అయితే ఎక్స్ అఫీషియోని మాకు ఇన్విటేషన్ లేకుండా మీటింగ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళ దృక్పథం ఏంటంటే అమ్మ మళ్ళీ వీటితో ఎప్పుడైనా మళ్ళీ రేపు మళ్ళీ ఎలక్షన్లో 2028 ఎలక్షన్లో కూడా సీట్ అంటడం, అంటే ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఏదో మళ్ళీ రాజకీయంగా ఆయన పెట్టే మీటింగ్ పిలవనంత మాత్రాన మనం ప్రజలకు దూరంగా, ప్రజలతోటి మనకున్న సంబంధాలు ఉంటాయి సుదీర్ఘంగా. దాదాపు 70 సంవత్సరాల నుంచి ప్రజలతోటి మాకు సంబంధాలు. ఎట్లా అంటే 52వ సంవత్సరం మా నాయన టీచర్ జాబ్ రిజైన్ చేసి జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ 20 సంవత్సరాలు ఇచ్చిన ఉమ్మడి జిల్లా. అప్పటి నుంచి మేము ప్రజలతోటే మమ్మకమే ఉన్నాం. ఇక్కడ లైబ్రరీ దగ్గర ఉన్నది ఐఎన్టీ, అంటే ఇప్పుడు ఏఐటీసీ ఆఫీస్, అది కార్మికుల ఆఫీసు, అది మా నాన్నగారి పేరు మీదనే ఉంది. అంటే ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ కాబట్టి చేసారు. ఇప్పుడు అంటే చెప్తున్నాం మేము ఉన్నాం కాబట్టి. నేను 40 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మమ్మల్ని ప్రజలకు దూరం చేయాలనే దృక్పథం కంటే ఎక్కువ పార్టీకి దూరం చేయాలంటే ఈ రకంగానే పెడితే ఏదో తిరిగా పార్టీకి రాజీనామా చేస్తాడు, లేదా పార్టీకి యాంటీ చేస్తాడు అని ఆ దృక్పథం, అదొకటే తప్ప వేరే మేమేంటంటే ఉదయపూర్ డిక్లరేషన్ కట్టుబడి మాకు టికెట్ వస్తుంది అనేది నా కాన్సెప్ట్. దాని మీద చేసినాం. ఇప్పుడు ఇంకో కోణం ఏమనంటే అంటే సరే ఇది వాస్తవంగా ఏమనంటాడు, రాష్ట్ర కార్పొరేషన్ సరే ధర్మిల ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు సీనియర్లకు అవకాశం ఇస్తానది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, యావత్ తెలంగాణలో బీసీలని జనరల్ కూడా నా అంత సీనియర్ ఎవరు లేరు. నాకున్న పెద్దతరం అయిపోయింది, అట్లా నేనే ఉన్నా కాబట్టి ఇవ్వాలి. ఇప్పుడు ఇంకోటి ఉద్యమం వస్తుంది. 1952 నుంచి ఇప్పటివరకు యాదవ్ లేని మంత్రివర్గం లేదు కాబట్టి యాదవ్ ఒక మంత్రి ఇవ్వాలని ఆయన గత ప్రభుత్వంలో ఒక 6 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 3 కార్పొరేషన్లు ఇచ్చిండు, ఒక ఎమ్మెల్సీ అంటే ఒక రాజ్యసభ ఇట్లా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ కోటాలు ఇచ్చినా ఇప్పుడు మాకు ఇవ్వాల్సినవి 3 చైర్మన్లు ఉన్నాయి. ఇది యాదవ్స్ కోటాలు ఇవ్వాల్సినవి, బీసీలకు ఇవ్వాల్సిన చైర్మన్లు ఉన్నాయి. కాబట్టి అలా నేను ఏదో దాంట్లో వస్తా, నాకు పోస్ట్ వస్తుంది అనేది నాకు దృఢ నమ్మకం ఉంది. పార్టీలో కూడా అందరూ నా మీద ఇప్పుడు ఎవరైతే మా జిల్లా ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ గారు అయితేంది, ఇప్పుడు ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, పెద్దలు జానారెడ్డి గారు అయితేంది, వెంకరెడ్డి సాబ్ మంత్రి ఉన్నారు,
వాళ్ళు మిగతా ఎమ్మెల్యే అందరూ ఏదో ఒక మేము అందరం కలిసి ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్లే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ అన్న వారికి మాకున్న సంబంధాలు అంటే రాజకీయ సంబంధాలు, మీనాక్షి నటరాజన్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధలు చెప్పుకున్నాం కాబట్టి మాకు పదవి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు కొత్త కోణం ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్స్ అనేది ఒకటి నడుస్తుంది. అవును. అయితే అవతల వాళ్ళు ఏమంటారు, అరే మీరు 42% ఇస్తాను ఆర్డినెన్స్ చేస్తాను, 42% కాదు, ఫస్ట్ 42% ప్రకారం మీ దాంట్లో 8 మంది మంత్రులు ఇవ్వండి, 42% కార్పొరేషన్లు ఇవ్వండి అనేది అవతల వాళ్ళ వాదన. వాళ్ళు వాదించినా వాదించకుండా 47% ఇస్తానని మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉండు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చిత్తశుద్ధితో కాబట్టి ఆ 42% ఇప్పుడు రేపు జరిగే దాంట్లో కూడా నామినేటెడ్ పోస్టులు 42% మా వాటా మాకు వస్తుంది కాబట్టి ఆ వాటాలో కూడా నాకు పదవి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాకు సంస్థ స్థానం ఇచ్చి న్యాయం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు కుటుంబ నేపథ్యం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు సార్. మరి ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకాశాలు రాలేవా? అంటే పార్టీ మారితే అవకాశాలు వచ్చేది ఉండే, పిలుస్తారు కదా మీరు. పిలిచారు, అది అందరికీ తెలుసు. జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి ఉండి కూడా బడుగు లింగయ్య గారు వస్తే పుస్తర యాదవ్ దాంట్లో కమ్యూనిటీ ఉంటే వస్తే రాజ్యసభ ఇస్తాను చేయడం, ఒకసారి ఏదో ప్రభాకర్ గారికి ఎప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు కూడా వచ్చి మీరు ఇళ్ళకి వస్తే ఎమ్మెల్సీ చేద్దామంటే నేను అన్నగా అట్లా వెళ్ళేదన్న. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ తుది వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, తుది శ్వాస పోయినా కాంగ్రెస్ జెండాతోటే పోతానే దృక్పథంతో పార్టీని నమ్ముకొని ఉంది. సార్, సూర్యాపేటలో 3 టర్ములు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావట్లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోతున్నారు, కారణాలు ఏంటంటారు? అంటే కాంగ్రెస్ అధికారానికి రాకపోవటానికి అంటే గతంలో సరే 2 సార్లు బీఆర్ఎస్ గాలి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, సరే రాష్ట్రం మొత్తం గెలిచింది, ఇక్కడ గెలవడం జరిగింది. మొన్న జరిగిన పరిస్థితులలో సూర్యాపేట నియోజకవర్గంలో అంటే ఇక రకరకాలు, నేనైతే సూర్యాపేట నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్స్లో నాకు పార్టీ నుంచే మధు యాస్కి గౌడ్ గారికి, ఒక ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ కాబట్టి మధు యాస్కి గౌడ్ గారి కోసం మలక్పేట ఎల్బీనార్లో చేసి కొత్తపేట నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. కొత్తపేటలో కాంగ్రెస్ పార్టీ తరఫున తిరగడం జరిగింది. ఇక ఈడ రకరకాల కోణాలు, సరే ఈడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన సీనియర్ నాయకుడే, దామోదర్ రెడ్డి గారు తీసుకుపోయే నాయకుడేం కాదు, సీనియర్ నాయకుడే. కానీ సరే ఈడ ఎందుకు జరిగిందంటే రాష్ట్రం మొత్తం నల్గొండ ఖమ్మం పార్టీకి అనుకూలమైన గాలి వచ్చింది. కానీ మరి ఏదో కొంచెం తర్వాత అంటే ఇక మనం ఎలక్షన్ నాడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కానీ తర్వాత తెలుసుకుంటే కొన్ని చిన్న తప్పిదాలు అంటే మనం కొంచెం ఉన్న క్యాడర్ తోటి ఆర్గనైజేషన్ కరెక్ట్ చేయలేక అవతల వాళ్ళు బాగా పవర్ ఉంది కాబట్టి బాగా డబ్బులు ఓటర్ను ప్రలోభపెట్టి బాగా ధనతోటి గెలిచిరు అనేది తర్వాత వచ్చింది. కానీ కాంగ్రెస్ బలమైన నియోజకవర్గం సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సూర్యాపేట అంత బలమైన నియోజకవర్గం యాడలేదు కాంగ్రెస్. ఓకే సార్, తండు శ్రీనివాస్ యాదవ్కు రౌడీ సీటర్ ఓపెన్ చేశారని తెలిసింది సార్, పదవులకు అదేమైనా అడ్డం వస్తుందంటారు? వాస్తవాన్ని నా మీద రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేసి, నా మీద ఆల్మోస్ట్ 75 పైచిల్ కేసులు ఉన్నాయి. ఒక్కటే నా సొంత కేసు కాదు, రంగా గారు చనిపోయినప్పుడు, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు, బీజేపీ పార్టీ దేశం నుండి వాళ్ళకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు రాస్తారోకోలు చేస్తే కేసులు పెట్టినాయి. అయోధ్య రామ మందిరం విషయాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపితే దానికి కేసులు పెట్టినాయి. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం ఉండి ఈ రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన కేసులు, గతంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వాళ్ళు అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు పెట్టే, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పెట్టే, బీజేపీ 11. అయితే వాళ్ళ మీద ఉన్న కేసులు తప్ప నాకు వ్యక్తిగతంగా ఒక కేసు కూడా లేదు. అయినప్పటికీ చట్ట ప్రకారం ఏం చేస్తారంటే రౌడీ షీట్ పెట్టి ఆ రౌడీ షీట్ కూడా నా మీద తీసేసి దాదాపు 1990లో తీసేసారు. రౌడీ షీట్ తీసేసినాకనే నాకు వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారు. రౌడీ షీట్ పెట్టిన మాట వాస్తవం. తర్వాత నాకు నా ప్రవర్తన చూసి నా మీద మళ్ళీ రాజకీయ కేసులు తప్ప వ్యక్తిగత కేసు ఒకటి కూడా లేదు నా మీద. దాన్ని మన పోలీసు వాళ్ళు మన పిటిషన్ పెట్టుకున్నాం, వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ మా ప్రభుత్వంలో కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసి తీసేసారు రౌడీ షీట్. ఓకే సార్, ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే 2 సార్లు 3 సార్లు కూడా గెలిచేటోడు అంటున్నారు సార్, వాస్తవంగా గెలిచేటోడా? ఇప్పుడు రమేష్ రెడ్డి గారికి ఇస్తే గెలిచేటోడు అంటే ప్రజలు ఎట్లుంటుందంటే చచ్చిపోయిన బర్రె బుడ్డెడు పాలు ఇచ్చేది అంటారు. రమేష్ రెడ్డి గారు రాజకీయంగా సరే మా పార్టీకి వచ్చిన కానీ కూడా యాక్టివ్గానే తిరుగుతున్నారు. అయితే నా కోణమైంది ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం మాకు టికెట్ వస్తే నేను అనుకుంటా దామోరెడ్డి గారు గెలుస్తారా రమేష్ రెడ్డి గారు గెలుస్తారా చెప్పలేనుగా. అయితే నా కోణం ఏంటంటే దామోరెడ్డి గారు రెడ్డి, రమేష్ రెడ్డి గారు రెడ్డి. రమేష్ రెడ్డి గారికి ఇస్తే గెలుసు ఓటమి అనేది సరే అది ప్రజల నిర్ణయం. నేనేమనుకుంటా అంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి 80% పై చిలుకున్నాం కాబట్టి బీసీ కోటాల సుదీర్ఘ రాజకీయంగా 70 సంవత్సరాలు నా పార్టీని మా నాయన చేసింది, నేను చేసిన, మా చెల్లి ఒకసారి ఎంపీపీ చేసింది, యునానిమస్ సర్పంచ్ చేసింది. నాకు ఇస్తే నేను అంటే బీసీ కోటాలు నేను గెలుద్దును అనేది నా అభిప్రాయం.
ఇప్పుడు రమేష్ రెడ్డి గారిది నేను తప్పటలే. రమేష్ రెడ్డి గారికి అంటే ప్రజలు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇద్దరం పోటీ అంటే ముగ్గురం పోటీ ఉన్నప్పుడు ఏమైందంటే ఇద్దరు రెడ్లను పోటీగా చూపించారు, బీసీనేమో డార్క్ వేసారు. వేసినాక ఇద్దరు రెడ్ల మధ్య ఈ రెడ్డి బదులు ఈ రెడ్డికి ఇస్తే గెలుసు. ఒకవేళ రేపు రమేష్ రెడ్డి గారికి వచ్చి ఏదన్నా కొద్దిగా రిజల్ట్ తేడా వస్తే దామరెడ్డికి ఇస్తే గెలిచి అంటారు. కానీ రమేష్ రెడ్డి గారు మంచి నాయకుడు, రమేష్ రెడ్డి గారు ఆడ నిందించేది లేదు. కాకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటంటే నాకే కావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈయనకిస్తే గెలిచా ఆయనకిస్తే గెలిచాను నాకిస్తే గెలుచున్నా అనేది నా అభిప్రాయం. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? 6 గ్యారంటీలు కానీ ఎంత పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఇప్పటి వరకు? అంటే ఇప్పటివరకు ప్రభుత్వం అనుకున్న రీతినే చేసింది. సరే కొన్ని ఏదైతే ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఊళ్ళో 95 మందికి రైతు భరోసా పడుతుంది. రైతు బంధు పడితే ఏం చేస్తారు, ఈ పడ్డ 95 మంది బయటికి రారు. ఎవడైతే 5 పడలేదో వారు రోడ్డు మీదకి వచ్చా ఏం ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అంటారు. ఈ ఫ్రీ బస్సు పెట్టినాం, ఫ్రీ బస్సు పెడితే ఏమవుతుంది, ఏదో సరే మహిళలు బస్సులు ఎక్కి ఎవరైతే సీట్లు లేని మగాయన బయటకు వచ్చి తల్లి బస్సులు పెట్టి మాకు సీట్లు దొరకట్లేదు అంటారు. ఇప్పుడు ఏమంటారు, మన కేటీఆర్ గారు ఏమంటారు, హైదరాబాద్ తేపకు రాష్ట్రం జరుగుతుంటే ఏదో అంటే రోడ్డు జామ్ అయితే ఏమనుకున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన స్కూటీలు చేయబట్టి అంటే కాకుంటే ఏంటంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ముఖ్యమంత్రి కోటి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నం, తులం బంగారం ఇప్పుడున్న పరిస్థితులను చిన్నగా చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు చేసినాం ఆదాపు ఎన్నో వాగ్దానాలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ప్రజలకు ఏదైతే రైతులకు సంబంధించింది రైతు భరోసా, రైతు బంధు అది క్లియర్ చేసినాం. ఫ్రీ బస్ అన్నాం అది చేసినాం, సన్నబియ్యం చేసినాం. పెన్షన్స్ ఉన్నాయి. ఈ ఆర్థిక వెసులుబాటు బట్టి పింఛన్ 4000 పింఛన్ చేసుడు, కళ్యాణ లక్ష్మి ఒకటి స్కూటీలు చేస్తే తప్ప చేసినాం. కాకుంటే ప్రచారం జరగట్లేదు. మీరు అంటే ఎందుకు ప్రచారం జరగట్లేదంటే ఉదాహరణకు నేను తండ్రి శ్రీనివాస్ యాదవ్ సుదీర్ఘంగా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ రకరకాలు చేసి మా ఓబీసీ సెక్షన్ ఉంది, మేము అందరం ఉన్నాం. ఇప్పుడు మేము ఓబీసీ మీన్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే 80% ఒక ప్రతినిధి. అయితే నాకే పదవి లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికన్నా ఒక డ్యాష్ మీదకి పోయి ఇప్పుడు ఇలా సీఎం గారు మీటింగ్ జరుగుతుంది తిరుమలగిరిలో, నన్ను డ్యాష్ ఎక్కే పిలువరు అంటే డ్యాష్ ఎక్కగలుగుతా, నేను స్టేట్ వైస్ చైర్మన్ డ్యాష్ ఎక్కుతా, నాకైతే అవకాశం ఇవ్వరు కదా. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము చెప్తే ప్రజలు నమ్ముతారు. ఎవరో పార్టీకి సంబంధం లేకుండా అవసరం కోసం ఎలక్షన్లప్పుడే పార్టీకి వచ్చి వాళ్ళు పవర్కి వస్తే వాళ్ళు చెప్తే ప్రజలంతా నమ్మరు. ఎందుకంటే మాకు ఇంత సుదీర్ఘ రాజకీయాలల్లో వాళ్ళ పిల్లగాళ్ళకి ఏదో కాలేజ్ సీట్ కావచ్చు, వాళ్ళకి పొల్యూషన్ పని చదివితే కావచ్చు, వాళ్ళ భూమి ఏదైనా ప్రాబ్లం ఉంటే కావచ్చు, ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ ఏదైనా పని ఉంటే ఏదో రకంగా వాళ్ళకు మాకు లింక్ ఉంటుంది ప్రజలతోటి. రేషన్ ప్రాబ్లం వచ్చిందనుకో, ఇప్పుడు అయితే ఈ రాజకీయానికి సంబంధం లేకుండా కొత్తగా వచ్చి ఎవరో పవర్ చేసిరనుకో, వారు పవర్ చేస్తుంటే వాళ్ళ కాడికి పోతే ఆయన ఎంబడి గతంలో సెక్రటరీ తిరుగుతుంది తప్ప నేను ఎన్ఎస్సీ ఉన్నప్పుడు నా దోస్తులు ఉంటారు, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు దోస్తులు ఉంటారు, జిల్లా కాంగ్రెస్ పెట్టినప్పుడు దోస్తులు, గాంధీ పదం అధ్యక్షుడు చేసినప్పుడు ఉంటారు, ఐఎన్టీసీ రకరకాలు ఐఎన్టీసీలు అమ్మాయిలతో సంబంధం ఉంటుంది, ఎంప్లాయీస్తో సంబంధం ఉంటుంది, గాంధీ పదం చేసినప్పుడు సీనియర్స్ తోటి సంబంధం ఉంటుంది, ఎన్ఎస్సీ అప్పుడు చేసినప్పుడు స్టూడెంట్స్ తోటి. అలాంటి స్టూడెంట్ చేసిన వాళ్ళు ఇలా ఆల్మోస్ట్ రిటైర్డ్ స్టేజ్కి వచ్చారు. ఒకటే ఉద్యోగంగా అదే సినిమా అలా మంచి చూడరా అంటాడు. నేను ఒక మాట చెప్తే ఒక వెయిటేజ్ వస్తుంది అంటే ఇన్ని రోజులు సుదీర్ఘంగా చేసాం కాబట్టి. ఇప్పుడు ఎవరో రాజకీయానికి సరే కొత్తగా వచ్చారు సరే వాడవచ్చు ఇలా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము రాజకీయంగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైచీలు చేస్తున్నాం కాబట్టి రాజకీయం ఏంటంటే మనకు అవగాహన. వెంటగా కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నాడు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే అడవుడు చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడికి వస్తా మిత్రుడు ఐసా పైసా అంతా అయిపోయింది అని చెప్తున్నది దులా ఆ దులాతోటి కాదు కదా. మనం కాంక్రీట్ కూర్చొని అసలు మన వార్డులో ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఇలా పెంచుతున్నాం మనం, ఇంకెవరికి రాలేదు. అంటే మనకి సుదీర్ఘ అనుభవం మనకు తెలుస్తుంది. ఆ లిస్టు తీసుకొని పోతే ఎంఆర్ఓకి చెప్తాం, కలెక్టర్కి చెప్తాం, ఇన్ఛార్జి మంత్రి చెప్తారు, అన్న వీళ్ళకి రాలేదు. ఇల్లు లబ్ధిదారులల్లో మన వాళ్ళు అవగాహన లేకుండా ఎవరెవరి పేర్లు పెట్టిర్రు, వాళ్ళది ఏం చేయాలి, ఇట్లా అవగాహన ఉంటుంది. అంటే సుదీర్ఘ రాజకీయంగా ఉన్న వాళ్ళకు పార్టీ పవర్ వచ్చినాక అధికార పదవి రాకపోబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోయేటందుకు కోసం కొద్దిగా అలసత్వంగా ఉండి జరుగుతుంది. కాబట్టి సుదీర్ఘంగా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి కనుక పదవులు వస్తాయి, పార్టీ ప్రచారాలు అయితే పార్టీకి మంచి జరుగుతుంది. అది సార్ ఎందుకు పార్టీ జెండా మోసిన వాళ్ళని పక్కన పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే పక్కనేం పెడతలేదు. ఇదే ఇప్పుడు పక్కనంటే ఇప్పుడు నాదే ఉదాహరణ తీసుకోరాదు. టికెట్కు ప్రతిసారి అడుగుతూరికే రామరెడ్డి సాబు 4 సార్లు అడితే అమ్మాయి నా కొడుకు తేపతేపకి ఏందిరా బాబు, ఎవడైనా ఈ బీసీ ఉదయపూర్ ఎక్కడ ఉదయపూర్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్కు తిలోదకాలు ఇచ్చింది, ఈయన బీసీ అంటుండు అని. అయితే 2014 అడిగే, 18 అడిగే, 23 అడిగే, మళ్ళీ 25 అడతాడు కదా. మరి ఇప్పుడు 25 అడతాప్పుడు ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్కి వచ్చి మళ్ళీ అడుగుతాడు. కాబట్టి ఏదో చేసి ఎంతసేపటికి ఎవరో ఇప్పుడు కొత్తోడికి పవర్ వస్తే కొత్తోడు మళ్ళీ ఒక పెద్ద మనిషిని టక్కర్ చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ సుదీర్ఘంగా సెట్ అయినాం కాబట్టి మా మీద ఏదో రకంగా చేసి మాకు పదవులు రాకుండా అడ్డుకట్టేస్తుంది. దాంతో శ్రీనివాస్ యాదవ్కు టెంపరీ నష్టం అయితే జరుగుతుండొచ్చు, దాంతో లాంగ్ లైఫ్లో పార్టీకి నష్టం జరుగుతుంది. అది కనిపెడతలేవు.
అదే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి వారు కనిపెడుతున్నారు పార్టీలు ఎవరు ఏంది అనేది. మహేష్ అన్న కూడా ఎన్ఎస్ఏ కాంచి వచ్చి వారు కనిపెడుతున్నారు. వాళ్ళ రికమెండేషన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన చూస్తున్నాడు. వాళ్ళిద్దరు రికమెండేషన్ కూడా మంచిగానే ఉన్నది. ఒకటే కాంగ్రెస్ పార్టీ ఎన్నిటికంటే తోడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలంతా హక్కున చేసుకుంటుంది అన్నది ఇది. రేపు సరే ఇప్పటివరకు మీరు అన్నట్టు ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ లోకల్ నాయకత్వంతో నష్టాలు. ఇప్పుడు మనం ఎవరైనా పార్టీ మారినా లోకల్ సమస్యలతోటి మారుతున్నారు. మాకు లోకల్ నాయకత్వాన్ని పక్కకు పెడుతున్నాం. లోకల్ నాయకత్వం ఇంకోటి నేను ఇవ్వాల సూర్యాపేటలో ఎంతోమంది వస్తారు. నువ్వు ఆయన గ్రూపా ఈయన గ్రూపా, ఎవరు గ్రూప్? కాంగ్రెస్ పార్టీ గ్రూప్. నేను కాంగ్రెస్ పార్టీకి 4 ధర్మల టికెట్కి అప్లై చేసినప్పుడు కూడా నాకు గ్రూపులు కట్టొద్దని కుంతియా గారికి లెటర్ ఇస్తే కూడా నాకు వెరీ గుడ్ యాదవ్ తుమారో ఒపీనియన్ టీ క్యాన్ రాసిన లెటర్. అంటే ఎందుకు అంటున్నా అంటే ఇలా నా చెల్లె ఒక ఎంపీపీ మాజీ ఏదో నాకు దమ్మంచిన వాళ్ళు కొంతమంది మిత్రులు ఎంపీపీలు వాళ్ళు తీసుకొని హైదరాబాద్కో ఢిల్లీకో తీసుకుపోతారు సీట్లకు. ముగ్గురం మనం ప్రయత్నం చేస్తున్నాం. నా టైం బాగలేక నీకు వస్తుంది, నువ్వు వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటావుగా. కాబట్టి నేను ఆశిష్టంగా నేను ఏమంటా అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇప్పుడు ఈ 5-10 ఏళ్ళ సిస్టమ్ అంతా గజిబిజి ఉంది. కానీ గతంలో ఏంటంటే మా పర్ఫార్మెన్స్ ఏంటంటే గాంధీబాల్ ఆల్రెడీ రికార్డు ఉంటుంది. మేము దరఖాస్తు చేసుకుంటేనే ఆ దరఖాస్తులో మా బయట రెగ్జిమ్ మొత్తం వస్తాయి. చూసి వాళ్ళు మాకు ఎవడు ఎలిజిబుల్ చేయాలి ఈ అంచనాలు వేసి. అదే 94 ఎలక్షన్లో నాగార్జున సీట్ వచ్చినప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు గారు మాకు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్, ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు ఇప్పుడు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వారు ఒక ఉన్న బిందార్జీ క్లబ్లో మీటింగ్ పెడితే దాదాపు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మంత్రి ఉన్నారు 78% ఒపీనియన్ నాకు చెప్పారు. మిగతా వాళ్ళు డాక్టర్ నిరంజన్ గారికి చెప్పారు అని చెప్పింది. టికెట్ నాగార్జున గారికి వచ్చింది, అంగివేకి నాగార్జున గారికి. ఎందుకు రావడం జరిగింది? దోస్పాటి గోపాల్ గారు మాజీ ఎమ్మెల్యే, వారికి రికమెండ్ చేశారు. మరి అదే దోస్పాటి గోపాల్ గారు ఎమ్మెల్యే టికెట్ కోసం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మా అన్న రాజకీయ నా గురువు ఉండే, ఇప్పుడు సరే వేరే పార్టీ మారిన సీతారాం కేసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను అప్పుడు సీతారాం కేసర్ ఏఎస్సీ ప్రెసిడెంట్ ఉండే. అయినాక అసలు గోపాల్ మైండ్ పొల్యూట్ చేసారు. నీకు ఏంది ఆ గోపాల్ నువ్వు ఎమ్మెల్యే వేను, శ్రీనివాస్ అప్పుడు వేను, ఇలా శ్రీనివాస్ మున్సిపాలిటీ చైర్మన్ అయితే రాజకీయంగా నీకు ఇబ్బంది అంటే ఎట్లా రాంగ్ ప్రాపగండా చేసుకుంటూ అన్యాయం జరుగుతుంది తప్ప దాంతో ఇప్పుడు ఆయన క్లాస్ అయింది, పార్టీ క్లాస్ అయింది, మా క్లాస్ అయింది. మళ్ళీ సెకండ్ టైం ఆయన వచ్చిండా ఇక మేమేం చేస్తున్నాం ఇట్లా గోపాల్ గారు ఇట్లు అని చెప్పి అంతా ఇక ఇదే తప్ప వేరేది ఏది లేదు. పార్టీల్లో ఈ స్థానిక నాయకత్వంతో పై పార్టీకి దెబ్బ తగులుతుంది. కాకుండా పై పార్టీ దీన్ని ఆలోచించే స్టేజ్లో లేక ప్రాంతీయ పార్టీకి ఊతం వస్తుందంటే అదొకటే ఉద్దేశం. లేదంటే ప్రాంతీయ పార్టీలు అసలు రాష్ట్రాలలో రావు. ఎందుకు రావు అంటే ప్రాంతీయ పార్టీకి దేశ రాజకీయ పార్టీకి ఏంటంటే భాష ప్రాబ్లం. ఎవరు ఇక్కడ బాగా స్ట్రాంగ్ కార్యకర్త ఉంటాడు. మీనాక్షి నటరాజన్ గారికి చెప్పుకోవాలంటే ఆయనకి ఇంగ్లీష్ అయినా రావాలి, హిందీ అయినా రావాలి. ఢిల్లీ పోయి అది ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ భాషలు అది చెప్పుకుంటారు. అది ఎక్కువ నడుస్తుంది. అయినా ప్రజలు గతంలో చేసి ఇప్పుడు మళ్ళీ పార్టీ ప్రక్షాళన జరిగి ఎందుకు మనకు అన్యాయం జరుగుతున్న ప్రక్షాళనల్లో ఇప్పుడు జరుగుతుంది. ఓకే సార్, అంటే మీరు ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో? అంటే సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు అంటే ఎలాంటి పదవి కాదు, నాకు 100% మొన్న ఎమ్మెల్యే రావాల్సి ఉండే మిస్ అయింది. అయినప్పటికీ ఎమ్మెల్సీ అడిగి నేను ఎమ్మెల్సీకి ఈక్వల్ ఉంటుంది అనుకున్నాం. సరే ఎమ్మెల్సీ కాడికి వస్తే ఆల్రెడీ సరే కొంతమంది అంటే గతంలో కాంటాక్ట్ చేసి ఓడిపోయి వాళ్ళకి ఇప్పుడు సీట్లు లేదు కాబట్టి వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 2 టర్ములు చేసారు. వాళ్ళకంటే మేము జనాభా మీన్స్ మన రిజర్వేషన్ దామాష ప్రకారం ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. సరే అయినాక ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ అనేది నాకు పెద్ద అంటే చిన్న పదే వాస్తవంగా. ఇప్పుడు ఎమ్మెల్యే అడిగిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, కానీ కార్పొరేషన్ కూడా సరే ఎందుకంటే ఆర్గనైజేషన్లో ఉండి మనం ప్రజలలో ఉంటుంది కోసం ఇప్పుడు పార్టీ అధికారానికి వచ్చింది. ఇప్పుడు ఇలా నా దగ్గరికి ఎవరో ఒక ఊరు కార్యకర్త వస్తారు. ఓ మంత్రి కాడికి పోవాలంటే నాకు ప్రోటోకాల్ కూడా లేకుంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ లేకుంటే వాళ్ళని సెక్రటరీకి తీసుకుపోవాలంటే నేను సెక్రటరీ కోసం ఏ మంత్రి పిఏకో మంత్రికో ఫోన్ చేసి నా కార్ పాత తీసుకొని పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కార్పొరేషన్ నాకు వస్తే ఈ సూర్యాపేట జిల్లా కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో నా గతంలో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా మాయమటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న కార్యకర్తలు వాళ్ళకు లాభం చేకూర్చేందుకు నేను పనిచేస్తా ఇప్పుడు ఉన్న కార్పొరేషన్లో కంపల్సరీ ఒక కార్పొరేషన్ పదవి వస్తుందని నమ్మకం ఉంది. పార్టీ కూడా నా మీద సానుకూలంగానే ఉన్నది. సార్, బీసీలను అనగదొక్కుతున్నారని చెప్పేసి ఇప్పుడున్న టాక్ సార్, నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ ద్వారా న్యాయం జరుగుతుందంటారు? గతంలో ఇప్పుడు అసలు ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 30% రిజర్వేషన్స్ అంటే పెట్టి మేము చేసినాం. తర్వాత అసలు కేసీఆర్ గారు వచ్చినాక కేసీఆర్ గారు 27% రిజర్వేషన్స్ కుదింపు జరిగింది. ఇప్పుడు 42% ఇచ్చినాం. ఒకవేళ ఇప్పుడు సరే చర్చ రకరకాలు, ఇప్పుడు ఒక ఆమె రైలు రోకో చేస్తుంది, ఒక ఆయన బస్సు రోకో చేస్తే ఏదో చేస్తూ అంటారు. ఎవరు ఏ రోకో చేసినా ఆర్డినెన్స్ చేస్తే సరిపోద్దా? మరి సుప్రీంకోర్టు 50% అంటారు, కానీ వీళ్ళు అంటారు. మేమేమంటే 99% ఆర్డినెన్స్ ద్వారా 42% అఫీషియల్నే తీసుకొస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా జరిగితే 42% మేము మా పార్టీ పరంగా ఇస్తాం. మేము పార్టీ పరంగా ఇస్తే మమ్మల్ని చూసి బీఆర్ఎస్ ఆయన ఇస్తాడు, మమ్మల్ని చూసి బీజేపీ ఆయన ఇస్తాడుగా.
వాస్తవంగా ఏంటంటే సరే ఏదేమైనా రాహుల్ గాంధీ గారికి ఫస్ట్ మేము రాహుల్ గాంధీ గారికి ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే 42% బీసీలకు అయితేంది ఎస్టీ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ చేంజ్ చేసిన కోసం రాహుల్ గాంధీ గారు చేసి వారి ఆదేశారం చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు అగ్రకులైనప్పటికీ చిత్తశుద్ధితోటి బీసీ రిజర్వేషన్ మీద కమిట్మెంట్ తోటి ఉండి మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే మా పీసీసీ ప్రెసిడెంట్ ఉండో వారైతేంది బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కమిటీలో ఉండి మా జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ బీసీ ఎస్సీ ఈ డిక్లరేషన్ దానికి ఆయన చైర్మన్గా చేశారు. ఆయన కూడా ఒక అగ్రకులం అయినప్పటికీ కూడా చిత్తశుద్ధితోటి ఏదైతే రాహుల్ గాంధీ ఆదేశం శిరసావించుకుంటూ మాకు 42% ఇచ్చేందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఎట్లా ఉన్నా మా కోసం చేశారు. ఆ ప్రకారం 42% మా పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నమ్మకం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా ఇంకో 20 రోజుల్లో ఇప్పుడు జరిగే కార్పొరేషన్లో కూడా ఆ దామాషా ప్రకారం మేము 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. సరే మీ పదవులకి అడ్డొస్తున్నది ఎవరంటారు? ఎవరు అంటారు? ఎవరు మీ పదవులకి ఎవరు అడ్డుపడుతున్నారు మీకు ఇవ్వకుండా? నాకు జనరల్గా నాకు ఎవరు అడ్డుపడతలే. ఇప్పుడు అడ్డుపడేది ఎక్కడ అసలు అంటే ఇప్పుడు అడ్డుపడితే జనరల్గా ఒక టాక్ ఏముందంటే ఏదో గతంలో ఏదో సూర్యాపేట నియోజకవర్గం ఆయన ఓడిపోయిన ఆయన ఇన్ఛార్జ్ రాయాలి వేయాలంటారు. ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటున్నా అంటే బీర్లయ్య గారు ఉన్నారు. బీర్లయ్య గారి దగ్గర బండు శోభారెడ్డి గారికి ఇచ్చారు. బీర్లయ్య గారి కాన్స్టెంట్ లెటర్ తీసుకొని ఏమి వేయాలి ఒకటి. అదే కోణంకి వస్తే ఇప్పుడు గుత్తామిత్ రెడ్డి గారికి ఇచ్చారు నల్గొండ, అంటే ఈ పదవులు మా రమేష్ రెడ్డి గారికి ఇచ్చారు. సరే వారు ఓపీసీసీ జనరల్ సెక్రటరీ ఇట్లా చేసారు. వారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇంటిమేజ్ తోటి వారికి ఇచ్చారు. వారిని తప్పు పడతలే. అయితే ఇప్పుడు మాకు ఎవరు అంటే జనరల్ టాక్ ఏంటంటే ఏదో ఇన్ఛార్జ్ లెటర్ ఇవ్వాలి అది లెటర్ ఎవరు నాకేం అడ్డం పడతలే. ఎవరితో సంబంధం 100% నాకు పదవి వస్తుంది. సార్ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా దొరల పరిపాలన అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం ఉంటారు? అంటే దొరల పరిపాలన అనేది కాదు కానీ ఇప్పుడు దొరల పరిపాలన నేను ఫస్ట్ చెక్లం శ్రీనివాసరావు గారు శిష్యుండి వారి తదనంతరం పురుషోత్తమరెడ్డి గారి దగ్గరికి వచ్చిన అంటే రాజకీయాలలో వారితో సరే ఎన్ఎస్ గారి కానీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారితో చేసిన మా జిల్లా కాడికి వస్తే పెద్దలు జానారెడ్డి గారితో అంటే వాళ్ళు సరే దొరలో పెత్తనం ఉన్నారు. రిజర్వ్ వాళ్ళు సరే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, రాజకీయంగా వాళ్ళు అందరూ ఒక 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నారు. బ్రిటిషర్స్ అప్పటి నుంచి వాళ్ళు రాజకీయంగా ఉన్నారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు. అదే పెన్బాడ్ ఎంపీపీ మా చెల్లె విషయాలు నేను బీసీ అయినప్పటికీ చిత్తశుద్ధితో నాకు సాయం చేశాను. అంటే చెప్తున్నా రెడ్లంతా మాకు వ్యతిరేకంగా ఇప్పుడు గన్నారెడ్డికి నాకు యుద్ధం నడిచింది. అప్పుడు మార్కెట్ కమిటీ వాడు జానారెడ్డి గారు గన్నారెడ్డి నేను బీసీ యాదవ్ అయినప్పటికీ నాకే చిత్తశుద్ధితో జానారెడ్డి గారు పనిచేసిండు. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు నాకు చేసిండు. పురుషోత్తమరావు మాజీ మంత్రి ఆయన అప్పర్ క్యాస్ట్ అంటే అది మన కోణాన్ని బట్టి ఉంది. కానీ రెడ్లు మొత్తం బీసీలకు వ్యతిరేకం అనేది కానీ మేము కూడా వాళ్ళని వాడుకునే విధాన్ని బట్టి వాడుకుంటే ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఇప్పుడు నాకంటే ఒక జానారెడ్డి గారు పెద్ద స్టైల్ ఉన్నారు. నేనేదో 2 రోజులు నాయమంటే 10 మంది దులా అంటున్నారు కాబట్టి ఆయన ఎంత అండు కాదు. కానీ వాళ్ళను మేము అంటే మా బాధలు వాళ్ళు చెప్పుకుంటే మమ్మల్ని అర్థం చేసుకుని మా స్ట్రక్చర్ ఇచ్చేంతవరకు ఇస్తూనే ఉంటారు. కాకుంటే వాళ్ళు మనకంటే అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలలో గతంలో మనం స్వాతంత్రం వచ్చిన కాంచి ఏడ చూసినా రిజర్వేషన్ మినహాయిస్తే అన్ని రెడ్లు ఎందుకంటే మనకంటే 1 ఏళ్ళు డెవలప్ ఉన్నారు. భీమరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నారు కమ్యూనిస్టులో అదే చాకలి ఐలమ్మ చేసింది చెప్తున్నా. ఐలమ్మ గారికి మలుసురాజ్యం కంటే ఐలమ్మ తక్కువ ఏం కాదు, జనాభా ఉంది. మరి ఐలమ్మ గారికి ఇవ్వకుండా మలుసురాజ్యానికి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ అన్నం ముందున్నాడు కాబట్టి అంటే ఒక రెడ్డి వాళ్ళకు దారి ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చారు. దొడ్డి కుమరయ్య యాదవ్ అదే ఇప్పుడు ఇలా ఎంతోమంది ఏది చెప్పుకున్నా దొడ్డి కుమరయ్య ఆనాడే పెద్ద విష్ణు రామచంద్రారెడ్డి గారికి ఎదిరి చేసిండు. అదే దొడ్డి కుమరయ్య వారసులుగా మమ్మల్ని పట్టించుకుంటూ లేకుంటే ఉన్న దొడ్డి కుమరయ్య చచ్చిపోయా మాకు ఇలా మాకు రిప్రజెంట్ చేస్తానికి ఎవరు లేక ఇప్పుడు మేము వాళ్ళ కాడికి పోతే వాళ్ళ ధర్మం ఏంది? వాళ్ళు గతంలో గెలిచిన నియోజకవర్గం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాన్ని వదులుకోలేక చేస్తున్నారు. సరే వదులుకోలేక చేస్తున్నా మాకు ఆల్టర్నేటివ్ ఏమంటున్నాం సరే తర్వాత ఇప్పుడు మేము ఎదగాలి, మేము పార్టీని పనిచేయాలి, పార్టీ కోసం కృషి చేయాలి కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్న ఎమ్మెల్సీలు గతంలో మన అసెంబ్లీ పార్లమెంట్ కూడా ఏం చెప్పారంటే అసెంబ్లీ రాని వాళ్ళకు బీసీలకు పార్లమెంట్ అవకాశం రాకుండా ఎందుకంటే ఈ జనాభా మనం ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని ఆర్థిక వాళ్ళ అవతలలో 2 రోజులు 10 ఏళ్ళు అధికారం ఉన్నారంటే ఆర్థిక వెసులుబాటు అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు నామినేటెడ్ పోస్టులలో ఎమ్మెల్సీలు అలా మీకు అవకాశం ఇస్తా అని చెప్పడం జరిగింది. పార్టీ చెప్పింది, ఏఐసీసీ చెప్పింది. కానీ ఎందుకో ఇందాక మీరు అన్నట్టు కొంచెం ఆ వెసులుబాట్లు వెనకైతుంది. అయితే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పవర్కి వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు మళ్ళీ ఆల్టర్నేటివ్ కాడికి వస్తే కూడా సెకండ్ మళ్ళీ వీళ్ళు చేస్తే ఈ సెకండ్కి వచ్చినాక మాకు ఇబ్బంది అనే దృక్పథంతో కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ కొంతమంది అంటే మెచ్యూరిటీ లేక అనుభవం లేని నాయకులు. అదే అనుభవం ఉన్న నాయకుడు అయితే అవును ఆయన గెలిస్తే నాకేంది, ఆయన నామినేట్ ఉంటాడు, నేనున్నా నాకు ఆయనకు సైమంటే నేను ఎమ్మెల్యే నుంచి మళ్ళీ ఎంపీ పోతా, వాడు ఎమ్మెల్యేకి వస్తాడు అట్లా ఆలోచిస్తలే. ఎంతసేపటికి ఆయన వస్తే నాకు ప్రమాదం అనుకుంటే నేను వస్తే ప్రమాదం అని నా ఉనికికి నువ్వు దెబ్బతీస్తే అసలు నీ బేసే పోతుంది.
అంతే తప్ప ఈడ రెడ్డి నాయకత్వం అందరూ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ అందరం మేము కలిసి పనిచేసినాం. ఇలా ఎంపీ ఉన్న మా స్ట్రక్చర్ అన్న సింబై బాగున్నారు అంటారు. ఇప్పుడు జాన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వెంకరెడ్డి సాబ్ మేము యూత్ కాంగ్రెస్లో పనిచేసినప్పటికీ మా ఇంటిమేసి ఎంతమంది ఉన్నా కానీ మొన్న లక్ష్మణ్ గారు వచ్చినా కూడా శ్రీనివాస్ మేము పాపం కాంగ్రెస్లో పనిచేస్తున్నాం, సింబై కొద్దిగా అన్యాయం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ టైం కాంటాక్ట్ చేసినప్పటి నుంచి వారి వెనకాల నేనున్నా. అంతే తప్ప బీసీ ఎస్టీ మాది జాతీయ పార్టీ, మాది లౌకికం సెక్యులర్ పార్టీ, మా దాంట్లో ఎలాంటి అరమరికలు ఏం లేవు. కాకుండా ఈ నాయకత్వ లోపం, ఈ నాయకత్వం ఉన్న వాళ్ళు మెచ్యూరిటీ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు అంటే స్వలాభం కోసం బీసీ అయితే ఇది కరెక్ట్ పాయింట్ ఏంటంటే బీసీ అనగానే వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ సీనియర్ బీసీకి ఇస్తే సీనియర్ బీసీతో మనం ఏం చేయలేం కదా అని నన్ను దెబ్బతీసడం కోసం నాగార్జున గారు ఏం తీసుకొచ్చి రాజకీయంగా పాప ఆయన కాలేజీలో అధిపతి మాకు బాగా ఒక సొంత అన్న లెక్క చూస్తాం, మంచిగా ఉండేది. అసలు అంటే ఆయనకు ఇష్టం ఉందా ఇష్టం లేదా తీసుకొచ్చి నేను స్థానికుని, ఆయన గుర్రంపూడి దేవరకొండ దగ్గర నుంచి వచ్చిండు, వారి ఇక్కడ వ్యాపారం కోసం వచ్చిండు, లెక్చరర్గా వచ్చిండు, తర్వాత కాలేజీలో ఉన్నాడు, కాలేజీ పెట్టిండు. ఒక కాలేజీ విద్యా సంస్థల అధినేత, ఆయనకు విద్యా సంస్థల అధినేతకు తీసుకొచ్చి ఆయనకు పెడుతూరికే ఇప్పుడు ఎందుకు అంటే చూస్తానికి ఏంది, అవునండి నేను ఎస్ఎంఎల్ఏని బీసీనే చేసినాగా, బీసీని చేసినావు కదా, మరి బీసీలో 30 ఏళ్ళు జెండా మోషన్ వదిలిపెట్టి కొత్తని చేసినావు కదా, దాని ధర్మిలో ఏమైంది, నువ్వు చేసిన బీసీ కాంగ్రెస్ గాలిలో నువ్వు చేసిన బీసీ ఓడిపోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే బీసీలు ఇప్పుడు ఈ ప్రమాదం కూడా ఉంది మాకు. ఇప్పుడు 42% రిజర్వేషన్ లాగానే ఈ తండ్రి శ్రీనివాస్ యాదవ్కి ఎవడు కౌంటర్, వాడు ఇంకోటి ఎవడో ఉండు వానికి ఎవడు కౌంటరు, ఇట్లా కౌంటర్ దేవులాడుకొని వాళ్ళ సంతులు మోసే బీసీలను వాళ్ళ సంతులు మోసే ఎస్సీలను చేస్తారు. వాళ్ళ సంతులు మోస్తారు, మీ సంతులు మోపించుకోండి, కానీ వాళ్ళతోటి పార్టీ ఉనికికే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళల్లో కేసీఆర్ అరాచకాలు చేసిండు, పార్టీ అరాచకాలు చేసిందని వ్యతిరేకతతో మనం వచ్చినాం. ఇప్పుడు మనం ఎంతో అందరినీ కలుపుకొని చేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది. ఆ విధంగా కాకుండా ఏదో ఒక బీసీ అంటే సీనియర్ నరికేయాలి కాబట్టి నేను ఒక బీసీకి ఇస్తాను, ఇంకో నరకాలి ఇంకో బీసీకి ఇస్తాను, వానితోటి వానికి అవగానే లేదే, వాడిని పవర్ ఇవ్వగానే వాడికి ఏంది, వాడు ఎంతసేపటికి సంతులు మోస్తాడు కాబట్టి నీ సంతులు మోస్తానికి పనికి వస్తుంది తప్ప ఉన్న బీసీలందరినీ కాంగ్రెస్ పార్టీ కోసం కేంద్రీకృతం చేసి వాళ్ళని పార్టీకి పనిచేస్తాడు. ఎందుకు పనిచేస్తాడు? ఇలా నేనున్న ఆల్మోస్ట్ సూర్యాపేట 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 ఇప్పటివరకు కూడా నేను సూర్యాపేట శ్రీ సీతారామ షీప్ బ్రీడింగ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, ఎలక్టెడ్ చైర్మన్. దాంట్లో 570 మంది ప్రతినిధులు మెంబర్స్ ఉంటారు. జిల్లా హెడ్ క్వార్టర్ అది ప్రాపర్ది. గతంలో అసలు ఈ సొసైటీస్ మల్లికార్జున సొసైటీ అని అసలు ఈ సొసైటీస్ కాకముందు ఫస్ట్ ఈ సొసైటీస్ ఫ్రేమ్ కాకముందు 78లో ఫస్ట్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మా నాయనే రిజిస్టర్ చేసిండు శ్రీ మల్లికార్జున షీప్ బ్రీడింగ్ కోఆపరేటివ్ సొసైటీ అని. అప్పుడు లేబర్ సొసైటీ లెక్క చేసిండు, చేసేటప్పుడు ఎలక్షన్ లేవు. తర్వాత వచ్చిన ధర్మిలలో 80s తర్వాత మళ్ళీ ఈసారి రకరకాల పార్టీలు వచ్చినాక షీప్ బ్రీడింగ్ కూడా ఇప్పుడు నేను షీప్ బ్రీడింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఒక సింగిల్ విండో చైర్మన్కి ఎంత ఓటు ఉంటుందో డీసీసీబీ అనుకుంటాం నాకంతే ఓటు ఉంటుంది. ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్తో పాటు ఈక్వలెంట్ మనం. అయితే దాదాపు 11 సంవత్సరాల నుంచి చైర్మన్గా చేస్తున్నాను. అంటే దాని మీద నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఇప్పుడు షీప్ బ్రీడింగ్ కోఆపరేటివ్ చైర్మన్ నేను ఇస్తే నాకు అలా నెటల మంది ఏంది, ఏ టైంకు నెటల మంది ఇవ్వాలి, అసలు గొర్రెలు ఏంది, గొర్రెలు అయితే మనకు అవగాహన ఉంటుంది. ఈ అవగాహన లేకుంటే ఎవరో కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు ఎంతసేపటికి ఆయనకి ఇది అర్థమవుతుంది, పీరియడ్ అయిపోతుంది. ఓకే సార్, మీరు అనేకమైన ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు అనేకమైన పదవులు చేశారు. ఏ పదవిలో ఏ సేవలు ఎంత సేవలు అందించారు సార్ ఉమ్మడి జిల్లాకి? నేను జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బాగా సంతృప్తి ఉండే. అప్పుడు ఈ జిల్లా దాదాపు ఎస్ఎఫ్ఐ పీడిఎస్ నల్గొండ భువనగిరిలో ఏబీపీ వాళ్ళతోటి ఫైట్ చేసినా కూడా ఎంతోమంది స్టూడెంట్స్ నేను కారణముఖలను చేసి కొన్ని వేల మంది సభ్యత్వం ఇచ్చాను. నాకు సంతృప్తిగా ఉంది. యూత్ కాంగ్రెస్ వస్తే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన పెద్ద ఫెరోషియస్ మంచి డైనమిక్ లీడరు. మాకు అవుట్ రైట్ పెద్దోళ్ళని కాదని కూడా మాకు ఇస్తే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాగా చాలా సంతృప్తి, ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ సంతృప్తి పడి జిల్లాల్లో యూత్ను కార్యోన్ముఖలను చేసినాం. అప్పుడు మా టైం బాగుండి ప్రతిపక్షంగా ఉన్నాం మేము, అట్లా చేసినాం. ఇక డీసీసీ కాడికి వస్తే నాకు ఇక డీసీసీలో బాగా ఇన్ఛార్జ్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇన్ఛార్జ్గా నేనే చేసి మెంబర్షిప్లో అప్పుడు నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు మా జిల్లా స్టేట్లో ఉమ్మడి మేము మెజార్టీ ఫస్ట్ మేము వచ్చినాం. అలా సంతృప్తిగా ఉన్నాం. సింగిల్ విండో చేసినప్పుడు అయితే నేను ఇక్కడ రైతాంగాన్ని ఎవరైనా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఉండి అప్పుడు కోఆపరేటివ్ బ్యాంకు రైతు వచ్చి ఆయనకు 10,000 20,000 లోన్ తీసుకుంటే ఈ బ్యాంకులో అటెండర్స్ కానీ రకరకాల ఇబ్బంది అవుతుంది, ఒక రైతుకు 1,000 రూపాయలు ఖర్చు అవుతుందని నేను బ్యాంకు మేనేజర్ను క్యాషియర్ను ఒక అటెండర్ తీసుకొని ఊర్లలోకే పోయి డబ్బులు ఇచ్చేది రైతులకు.
ఆడికి పోతే వాడు 150 ఇస్తాడు సంతోషం, కానీ డామినేట్ చేయరు కదా ఆయన మీద అని చేసినాం. మార్కెట్ కమిటీ చేసినప్పుడు గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా లేబర్కు ప్రతి 2 నెలలకు ఒకసారి డ్రెస్ ఇవ్వాలి. నేనున్న 2 సంవత్సరాలు మూడు టర్మ్లో వాళ్ళకి డ్రెస్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. దడవాయిలకు ఒకటేసారి రైతులతో సంజాయించి దడవాయిలకు 35 పైసలు పెంచిన, అమాలికి 20 పైసలు పెంచిన, డబ్బా మనిషికి 10 పైసలు పెట్టి స్టేట్ కమిషనర్ కాంచి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు 800 మంది లేబర్ ఉండే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు సంతోషపడారు, నాకు కూడా సంతృప్తి. మన ఒక ట్రేడ్ యూనియన్ లీడరు, నా వర్గాలకు నేను మేలు చేసుకోగలిగిన సంతృప్తిగా చేసిన. మున్సిపాలిటీ కౌన్సిలర్ చేసినప్పుడు కూడా మేళా గారు చైర్మన్, నేను పార్టీ ఫ్లోర్ లీడరు. పెద్ద మనిషి కాడికి అందరూ పోకుండా నేను పార్టీ ఫ్లోర్ అంటే ఏదైనా నేనే చేయాలి కాబట్టి పార్టీలో నేను బాగా చేసిన, పార్టీని కార్యోన్ముఖులను చేసిన. సూర్యాపేట అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6000 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఒకటే కాడు ఉందంటే అది సూర్యాపేటలో ఉంది. వేదాశంకయ్య గారు పెద్దలు మా ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ కాలనీ వారి సాయం తీసుకున్నాం. మేళ సత్యనారాయణ చైర్మన్, నేను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మా ముగ్గురం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6000 ఇండ్లు ఇందిరమ్మ ఇళ్ళు ఒకటే కాడు ఉంది మన సూర్యాపేటలో, ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే నాకు చాలా సంతృప్తి. అంటే నేను ఒక పార్టీ ఫ్లోర్ లీడరు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అప్పుడు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడరు. వెంకయ్య గారు మా ఎమ్మెల్యే, వారి నాయకత్వంలో మేళ సత్యనారాయణ గారు మా చైర్మన్, మున్సిపల్ చైర్మన్, నేను మేళ సత్యనారాయణ గారు పార్టీ ఫ్లోర్ లీడర్ కలిసి వెంకయ్య గారి పూర్తి సహాయ సహకారాలు తీసుకొని మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడి అంత పెద్ద చేసినట్టే నాకు జీవితంలో 6000 ఇండ్లు ఒక్కడ చేసినట్టే అంతకంటే పెద్ద సంతృప్తి కూడా లేదు. నేను ఒక మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కానీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ సంతృప్తి చెందింది. ఎందుకంటే ఆ రోజు ఇంతమందికి పట్టాలు ఇచ్చేటందుకు కోసం పని చేసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఏమన్నాయి సార్? ఈ ఇబ్బంది పడ్డ రోజులు అంటే పడ్డాం పార్టీలల్లో. అరే మా పార్టీ పవర్ సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మన పార్టీలో నన్ను చిన్న చూపు చూస్తున్నాయని బాధపడి ఇప్పటికీ పక్క బాధే ఉంది. ఇప్పుడు నాకు కౌంటర్గా ఎవరినో తీసుకొచ్చుడే పార్టీలు. అరే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి నేను ఆల్రెడీ ఎంఏ ఎల్ఎల్బి డిస్కంటిన్యూ రాజకీయ 6 రోజులలో చదివి ఇంత చదువుకొని ఇంత ఉండి 6 రోజులలో మనం ఏం చేసినా అయిపోయి ఎందుకు ఇట్లా నాకు విద్యావేత్తనం అంటే నేను శాంతి విద్యానికేతనం 1 to 10th స్కూల్ పెట్టిన, కొన్ని కాలేజీల సిద్ధార్థ జూనియర్ కాలేజ్, కోఆపరేటివ్ కాలేజ్, శాలిగౌరవం అంటే నాకు ఎడ్యుకేషన్ మీద బాగా అనుభవం ఉండే అంటే పెట్టాలని అట్లా చేసుకుంటే నేను అటు టైం స్పేర్ చేయకుండా రాజకీయానికి వస్తారు నాకు బాగా చేసేదని. ఈ రాజకీయంగా ఉండి మా పార్టీ వాళ్ళు నాకు వచ్చే పొజిషన్లకు అడ్డుకున్నప్పుడు చాలా బాధపడే సంఘటనలు చాలా ఉన్నాయి. అయినా ఒక్కరోజు పత్రికలే చెప్పలేదు, నా సన్నిహితులతో బాధపడుకున్నా నేనే చేసుకున్నా. పై నాయకత్వంలో ఎవరైనా నాకు దగ్గర ఉంటే వాళ్ళ కాడికి చెప్పింది తప్ప ఒక్కరోజు కూడా నాకు ఏ నాయకుడితో విభేదం ఉందనేది నా అంతరాత్మకు తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు. పేపర్ కూడా ఎక్కలేదు. గన్నారెడ్డి గారు అంటే నాకు మధ్యలో విభేదాలు ఉన్నప్పటికీ కూడా నేను ఆయనతో ఒక్కరోజు కూడా మిస్బిహేవ్ చేయలేదు, పేపర్కి ఎక్కలేదు. ఆయన నాకు అన్యాయం చేసిండు, ఆయన తప్పుడు తరగకుండా ఆయన మార్కెట్ చైర్మన్ తీసేసిన, నేను మార్కెట్ చైర్మన్ ఎక్కిన. పెన్నయాదగిరి గారు యూత్ కాంగ్రెస్ పెట్టినప్పుడు ఆయనకు నాకు ఘర్షణలు జరిగిన, మీ ఇద్దరేం గొడవలు పడ్డాం. మళ్ళీ యాదగిరి గారిని అరెస్ట్ చేసి నేను సూర్యాపేట బంద్ చేసిన, నన్ను అరెస్ట్ చేసి యాదగిరి గారు సూర్యాపేట బంద్ చేశారు తప్ప మళ్ళీ నేను ఒక్కరోజు కూడా ఒక్క నాయకుడి మీద ఇంతవరకు చెడుగా మా పార్టీ నాయకులు అయితే పత్రిక ఎక్కలేదు ఎక్కను. ఎంతసేపు నేను మా నాయకత్వం, ఎందుకంటే నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్త లెక్క పనిచేసిన. టి పురుషోత్తరరావు గారి కింద 15 సంవత్సరాలు గాంధీపదం అధ్యక్షుడు చేసిన కాబట్టి పార్టీకి కట్టుబడే ఉంటా. ఇప్పటికీ నా బాధ ఏదైనా పై నాయకత్వానికే చెప్పుకుంటే తప్ప పత్రికకి ఎక్కి వీళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా నాకున్న నైతిక విలువలతో సరిపెట్టులు కూడా కాదు. ఏదన్నా నాకు అడ్డం పడి నా పోస్టు రాకుండా ఏదో చేస్తుర్రో నైతిక విలువలు లేని వాళ్ళే కాబట్టి నైతిక విలువలు అయితే ఎవరు నాకు అడ్డం రాదు. నైతిక విలువ లేని వాళ్ళతో మనం పోటీ పడాల్సిన అవసరం కూడా లేదు. నాది ఏదున్నా పై నాయకత్వానికి చెప్పుకుంటా 100% సక్సెస్ అవుతా. ఓకే సార్, నిన్న జరిగిన తీర్మార్ మల్లన్న హత్యాయత్నం జరిగింది సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏదైనప్పటికీ ఇప్పుడు రాజకీయాలలో కొన్ని సందర్భాల్లో ఏదో కవిత గారిని ఏదో మాట్లాడిర్రు అని చెప్పి అంటే ఇప్పుడు ఒక విషయం వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు నేను మీకు బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ప్రజానికైనా తెలుసు. ఇక ఎందుకు మనం పేరు చెప్పుకొని రోడ్ ఎక్కువద్దని డిస్ప్లే చేసినాం. ఆయన ఏమన్నాడు, అరే మరి ఇప్పుడు కవితమ్మ నువ్వు ఎందుకు మరి ఇప్పుడు అంటే మేము మా వర్గాల మేము కొట్లాడుకుంటున్నాం, మాకు కావాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మరి నువ్వెందుకు ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో చేస్తున్నావు అంటే ఉదాహరణకు మనం తెలంగాణ భాషలో మాట్లాడిన దానికి ఆమె కౌంటర్ ఇచ్చి ఇచ్చుకోవచ్చు, ఆమె వర్గం కౌంటర్ ఇవ్వాలి. కానీ ఏదో హత్య రాజకీయాలు దాడులతో సమస్యలు పరిష్కారం కాదు. ఇంకోటి మీరు దాడులే చేయాలనుకుంటే సరే తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పక్కన పెడదాం, కాంగ్రెస్ బహిష్కృతురా కాదు. తీర్మార్ మల్లన్న అంటే 85% ప్రతినిధి, ఎస్సీ ఎస్టీ బీసీలో ప్రతినిధి. మీరు చక్కగా 10-12% ప్రతినిధి లేని వాళ్ళు మీ వర్గాలతో మావోడి మీద దాడి అంటే మల్లన్న ఇప్పుడు మావోడు అంటే బీసీ వాదంగా కాంగ్రెస్ వాదిగా మావోడి మీద మీరు దాడి చేస్తే మా వాళ్ళు తిరగబడితే మీరు తట్టుకుని కష్టమవుతుంది. తీర్మార్ మల్లన్న దాడిని 100% ఖండిస్తున్నాం. ఇంకోటి అలాంటి పునరావృతంగా అవుతాయి. తీర్మార్ మల్లన్న మీద చేసిన వాళ్ళు
ఇవాళ మీరు సపోర్ట్ చేయకుండా రేపు ఇంకొని మీద చేస్తారు. కాబట్టి అది ఈ సభ్య సమాజంగా సిగ్గుచేటు. కవిత గారు ఇప్పటికైనా ఆయన మొగడిని కొట్టి మొరబెట్టుకున్నట్టు తీర్మానం ఇట్టన్నాడు, ఆయన డిస్క్వాలిఫై చేయమని చెప్పి కౌన్సిల్ సుఖేందర్ రెడ్డి గారికి ఇచ్చుడు, డీజీపీ గారికి ఇచ్చుడు, ఏదో హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చుడు. ఇప్పుడు నేను అన్నదేముంది పోయింది. మరి ఇప్పుడు నువ్వు దాడి చేసినావు, వాడు గన్మెన్ కాక ఫైర్ చేయకుండా తీర్మానం పరిస్థితి ఏమో. వాడి తీర్మానం మీద జరిగిందానికి 100% ఖండిస్తున్నా. నేనని కాదు, మనం ఎస్సీ ఎస్టీ బీసీ వాదులు అందరం కూడా. అలా ఇంకోటి, ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి ఉన్న అప్పర్ క్యాస్ట్లో కొంతమంది ఎవరైతే బీసీలకు అన్యాయం చేసి అప్పర్ క్యాస్ట్కి వ్యతిరేకం తప్ప అందరు అప్పర్ క్యాస్ట్లో నిలిచలేడుగా ఆయన. అందరిని ఎవరు తిట్టారు ఎప్పుడే. కాబట్టి మల్లన్న మీద జరిగిందని ఖండిస్తున్నాం. సార్ మల్లన్న పోరాటాన్ని స్వాగతిస్తున్నారా? అంటే మన వర్గాల కోసం చేస్తుందని నేను స్వాగతిస్తున్నాను. మన బీసీ వర్గాల కోసం చేస్తున్నాను. కాకుంటే నేను 2-3 సందర్భాలల్లో నేను మా నాయకత్వంతో కూడా విభేదిస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మల్లన్నని కాదండి, ఇప్పుడు నూతి శ్రీకాంత్ గౌడ్ ఓబీసీ మా రాష్ట్ర అధ్యక్షుడు. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసినా ఏది చేసినా మా ఓబీసీ అధ్యక్షుడు నాయకత్వంలో జరిగితే మాకు 33 జిల్లాల కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కార్యవర్గం ఉంది, స్టేట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ ఉన్నారు. మాకు టీం కాంగ్రెస్తో పాటు ఈక్వల్. కాంగ్రెస్ కంటే బలమైన టీం మాకుంది. కాంగ్రెస్ ఏమో 100% ఉంటే మేము 56-60% మేము ఉన్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మా ఆర్గనైజేషన్ సంబంధం లేకుండా వీళ్ళు మంత్రులు కాగానే ఎవరో ఒక బీసీ నాదొక సంస్థ నేను అధ్యక్షుడంగానే ఆయనతోటి ఏదో మాట్లాడిచుడు, ఇంకో సంస్థ నేను అధ్యక్షుడు. అది తప్పంటే నేను మా పార్టీని కూడా ఎన్నోసార్లు చెప్పి నేను. ఎందుకంటే మనకు ఓబీసీ డిపార్ట్మెంట్ మనకు ఉంది. ఆ ఓబీసీ డిపార్ట్మెంట్ ఏది చేసినా నువ్వు శ్రీకాంత్ గౌడ్ నాయకత్వం, ఆయన ప్రెసిడెంట్ అన్న రోజు ఆయన తదనంతరం ఇంకోళ్ళు వస్తే వారి నాయకత్వం. ఎస్సీ డిపార్ట్మెంట్ ఉంది, నగర ప్రీతం నాయకత్వంలో మా ఎస్సీ డిపార్ట్మెంటు. మా పార్టీ ఏది చేసినా ఆయన పాలే పోయిని, స్వీట్లే పంచని, బాణసంచాలని ఎస్సీలకు ఇచ్చిన ఆయన నేతృత్వంలో జరగాలి. అట్లయితే పార్టీ బలోపేతుంది. ఎస్టీ డిపార్ట్మెంట్ ఉంది, ఇప్పుడు బెల్లయ్య గారు వారు పెట్టు వారు చేస్తే ఎస్సీ ఎస్టీ మాకు పార్టీ బలం తప్ప వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్లు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము పాలాభిషేకం చేస్తాం, మేము అరే బాబు మీరు చేయండి, మిమ్మల్ని మేము స్వాగతిస్తాం, మరొకటి కాదు. ఏదున్నా మా ఎస్సీ అధ్యక్షుడి నాయకత్వంలో, మా ఎస్టీ అధ్యక్షుడి నాయకత్వంలో, మా ఓబీసీఎల్ అధ్యక్షుడి నాయకత్వంలో మీరు కలుపుకొని చేయాలి తప్ప ఈ సొంతం చేస్తుందాన్ని మా పార్టీ కూడా దాన్ని కొంచెం పక్కకు పెడితేనే మంచిది. సార్ వంశం పరంగా వస్తున్న రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వంశం పరంగా వస్తున్న రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వంశపారంపరంగా వస్తున్న రాజకీయాలు అంటే ఇప్పుడు వంశపారంపరంగా వచ్చిన కొన్ని పరిస్థితుల్లో పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, వారి కొడుకులు రాజకీయాలకు సెట్ కాలే, వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు గారి కొడుకున్నారు, సునీల్ గారు సరే అంత యాక్టివ్ అంటే ఒక స్టేజ్ వచ్చిన అనిల్ గారు బాగా యాక్టివ్ ఉన్నప్పటికీ ఆయనను పక్కకు పెట్టారు. అంటే వంశపారంపరంగా వచ్చే రాజకీయాలు అంటే ఇప్పుడు నేనేదో మా నాయన అప్పుడు ఐఎన్టీసీ అధ్యక్షుడు చేసిండు, కాంగ్రెస్ పార్టీలో ఉద్యమం రిజైన్ చేసినా రాలే. నేను కూడా సొంతంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఎన్ఎస్ఏ కాంచి పనిచేసి ఎస్ఎఫ్ఎల్తో దెబ్బలు తిని, పీడిఎస్ వాళ్ళతో దెబ్బలు తిని, జైలుకు పోయి కేసులు పడి ఆర్గనైజేషన్ చేసిన. ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు పట్టుకొని బొజ్జగారి కొడుకు కాబట్టి తండ్రి నాయకుడు అనలే. మేము వంశపారంపర రాజకీయాలు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఏదో ఇందిరమ్మ మనవడిగానో రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకునో రాజకీయాలు రాలే. ఆయన కూడా రాజకీయాలకు వచ్చి సుదీర్ఘంగా మన్మోహన్ సింగ్ అప్పుడు ఫస్ట్ సారి కాకుండా రెండోసారి ప్రధానమంత్రి అవకాశం ఉన్నా, లేదు నేను ప్రజలకు మమేకం కావాలంటే ప్రధానమంత్రి నాకు పోస్ట్ అడ్డంకి ఉంటుంది, నేను ప్రజలతో కలిసి ఉండాలి, తదనంతరం రాజకీయాలు చేస్తా అని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ చరిత్రలో ఎవరు చేయని అంటే అది వంశపారంపరం ఇప్పుడు అంటారు. అది వంశపారంపరం ఉండదు. ఎందుకంటే ఆయన రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఆయన కూడా వంశపారం. ఎందుకంటే తల్లి మరణించింది, అప్పుడు పివి నరసింహరావు గారు అంటే ఆయన చేస్తాం సిద్ధంగా లేరు, శరద్ పవార్ గారు సిద్ధంగా లేరు. అప్పుడు ఈ దేశం అంటే గాంధీ కుటుంబం తప్ప బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముక్కలవుతుంది, దేశం సమగ్రత బోద్ది అన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారిని పెట్టడం. తర్వాత ఆయన కూడా పెద్దోళ్ళందరూ సలహాలు తీసుకొని చేసారు. వంశపారంపర్యం అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన పవర్ వచ్చినాక కేటీఆర్ గారు బయట నుంచి వచ్చి చేసిండు, కవిత గారు బయట నుంచి వచ్చి చేసారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ నాయన ఉద్యమం చేసిండు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉద్యమం చేసింది, ఫిరోజ్ గాంధీ చేసిండు, సంజయ్ గాంధీ చేసిండు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఈయన సోనియమ్మ వాళ్ళ పిల్లలు చంపుతారని తెలిసి కూడా 2-3 సంవత్సరాలు పక్కకుండా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. ప్రియాంక గారు పనిచేస్తారు, రాహుల్ గాంధీ గారు పనిచేస్తారు, పనిచేసి పదవాడుతున్నారు మా వాళ్ళు. ఇంకా పదవి కూడా అడగట్లే. వంశపారంపరం అనబడదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే కాంగ్రెస్ కుటుంబం వంశపారంపర్యం ఎట్లయితే ఇలా ఒక ఖార్గే గారిని ఏసీ ఇప్పుడు చేసుడు కాదు, కాంగ్రెస్ పార్టీ గత 30 సంవత్సరాల నుంచి దామోదరం సంజయ్ గారిని అంటే ఏఐసిసి ఒక సిక్కును రాష్ట్రపతి చేసిన చరిత్ర, ఎస్సీని చేసిన చరిత్ర, మైనార్టీని ముస్లిం చేసిన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా వారి స్వార్థం కోసం ఆలోచించి ఆ కుటుంబమే కావాలని ఎన్నడూలే.
ఇటువంటి వాళ్ళు ఎంతోమంది చేసిన చరిత్ర మన దగ్గర ఉన్నది కాంగ్రెస్ పార్టీ వంశపారంపరంగా ఉండదు. కాకుండా వాళ్ళు అలా పనిచేస్తారు కాబట్టి ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని కోరుకుంటారు తప్ప ఇప్పుడు మరి నాయకుని కొడుకు ఆయనకు వేరే ఎడ్యుకేషన్ లేదు. రాజకీయం చేసి రాజకీయం చేయకుండా 10 అట్లా పోయి అమెరికాలో ఏమన్నా ఉండి ఆడ జాబ్ చేసుకుంటూ వచ్చి ప్రైమ్ మినిస్టర్ సోనియమ్మ గాంగానే వచ్చి రాహుల్ గాంధీ నాకు కావాలంటే అది తప్పు. కానీ వంశపారంపర రాజకీయాలు మా కాంగ్రెస్ పార్టీ అయితే లేవు. ఓకే సార్, అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానమైన సరే బీసీ బిడ్డలు కానీ ఎవరికైనా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదంటున్నారు సార్. మీ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుతుందంటారా? అదే గత ప్రభుత్వంలో జరగలేదన్న మాట వస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం జరుగుతుంది. ఎందుకు అంటే మా వాళ్ళు అప్పుడైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి శాలరీ ఫిక్స్డ్ చేసారు. గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పరాణాలు అసూలు బాసిరో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి సరే ఎలిజిబుల్ ఉంటే జాబా లేకుంటే పెన్షన్ ఏదో బెనిఫిట్ చేస్తారు. కొంతమందికి లబ్ధి కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంతో చూస్తే మా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎప్పుడైతే తెలంగాణ కోసం ఎవరు చేసారో వాళ్ళకి జరుగుతుంది. కాకుండా ఇప్పుడు ఒక ఉద్యమం లేపుతారు. ఏమంటారంటే మరి గత ప్రభుత్వంలో మేము అంటే విద్య ఉద్యోగ నీళ్లు నియామకాలు అన్న దాని మీద జరిగినాయి కదా, మరి నియామకాల కాడ మళ్ళీ మీరు ఎందుకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారంటే దాని గురించి కూడా ఎక్స్టెన్షన్ చేస్తుంది కూడా మా వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకా ఎందుకంటే 58 61 చేస్తుంది కూడా ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే 3 ఏళ్ళు మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఈ పిల్లల భవిష్యత్తు పోద్ది కదా అని కూడా దాని గురించి ఆలోచిస్తారు. గతంలో మూర్ఖంగా పోయారు. ఈ ప్రభుత్వంలో ఎందుకంటే అదేమో వన్ మెన్ షో, ఒక వ్యక్తి. ఇదేమో జాతీయ పార్టీ, దీనికి ఒక కమిటీ రకరకాల మన రాజకీయాలలో రాజకీయ అఫేర్స్ కమిటీ ఒకటి ఉంటుంది, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఇవన్నీ 3 రకాల కమిటీలు చర్చించి రాష్ట్రంలో చేస్తాం. ఈ కమిటీ చేసిన దాన్ని ఏఐసిసికి ఆమోదం చేస్తాం. ఏఐసిసిలో కూడా ప్రపంచవ్యాప్తంగా మా సిడబ్ల్యూసీ ఉన్నంత అనుభవ నాయకులు వెళ్ళలేరు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ చాలా అనుభవంతుడు నాయకులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రం కోసం బలిదానం చేసిన శంకరమ్మ అంటే శ్రీకాంత్ సార్ చారి తల్లి శంకరమ్మ గత ప్రభుత్వంలో కూడా వాస్తవం న్యాయం జరగలేదు. అది అందరికీ తెలిసే జగన్ సత్యం. మీ ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళకి మీలా పోరాటం చేసి మీలా ఎన్నో పదవులు చేసిన మీలాంటి వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు? ఇప్పుడు శంకరమ్మ గారి కాడికి వస్తురికి ఏమైందంటే ఫస్టే ఆమె సెలక్షన్ రాంగ్ సెలక్షన్ అయిపోయింది. రాంగ్ సెలక్షన్ మీన్స్ ఆమె తీసుకొని ఉదోనాలు వేయటం తప్పది. అప్పుడు జరిగిన పరిమేళ ఉదోనాలు లేకుండా కాకుండా ఆమెకు అసలు వాస్తవంగా బేసికల్గా రావణపేట కాన్స్టిట్యున్సీ వాళ్ళు. రావణపేటకు లింకుడు భువనగిరితో లింక్ ఉంటుంది, ఆలయతో కొద్దిగా గొప్ప లింక్ ఉంటుంది. ఆమెకు అదే భువనగిరిలో టికెట్ ఇచ్చి ఉంటే బాగుండు. ఆమె ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆమెకు రావణపేట కాన్స్టిట్యున్సీ లేదు, అది ఎకరెకలైంది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. భువనగిరి ఇచ్చేందుకోసం ఆడ మాకు రిక్రూట్మెంట్ కోసం గతంలో ఒక 4-5 సంవత్సరాలు యుద్ధం చేసుకుంటూ వచ్చి ఒక ఆయన రిక్రూట్ చేసుకున్నాం మా కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఆలయంలో. కాబట్టి ఆమెకి ఇవ్వలేదు. కాకుండా ఇప్పుడు జరిగే నామినేటర్లు అయితే ఆమెకు సముచిత స్థానం ఇవ్వాలి. మన ఎమ్మెల్సీలు ఇస్తుంది కూడా ఏమైందంటే సరే విజయశాంతి గారు మనకు కమ్యూనికేషన్ అంటే ప్రచార క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ చేసింది కాబట్టి ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది. దయాకర్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఓడిపోయాడు, ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా మళ్ళీ మేము సిపిఐ మాకు పొత్తుండి వాళ్ళకి ఇట్లా ఇలా ఆమెకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో ఆమెకు 100% న్యాయం జరుగుద్ది. మా సొంత వాళ్ళం కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంత కన్న కొడుకు ఒక స్థాయికి వచ్చిన కొడుకును కోల్పోయి ఈ రాష్ట్రం కోసం అంటే ఇంతమంది కన్న తల్లుల బాధ ఆమె మోస్తుంది. కాబట్టి ఆమె జరగాలి. సోనియా గాంధీ కూడా శ్రీకాంతాచారి ఇటువంటి అంటే కన్నతల్ల బాధ చూసి ఆమె తల్లిగా చెల్లించే తెలంగాణ ఇచ్చింది ఎంత. కాబట్టి ఆమె న్యాయం జరుగుద్ది జరగాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి ఇప్పుడు ఇవాళ జరగబోయే ముఖ్యమంత్రి సభ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? ప్రజలకు మేము ఇచ్చే మెసేజ్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ హరిజనుల గిరిజనులకు సంబంధించిన పార్టీ. బ్యాంకులను జాతీయకరణ చేసింది అమ్మ ఇందిరాగాంధీ గారు, భూ సంస్కరణ తీసుకొచ్చింది అమ్మ ఇందిరాగాంధీ గారు. అంటే ప్రజలతోటి ఆనాడు బ్యాంకుకు మామూలు వాళ్ళు పోవాలంటే పోలేని పరిస్థితులల్లో బ్యాంకుల జాతీయకరణకు ఎస్సీ అయినా బీసీ అయినా బ్యాంకులో పోయి అకౌంట్ ఓపెన్ చేసుకునే పరిస్థితి, బ్యాంకులో డబ్బులు దాచుకునేది, బ్యాంకులో క్రాప్ లోన్ లేక అప్పులు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ల్యాండ్ సీలింగ్ భూ సంస్కరణలు పెట్టి దొరలకాడు ఉన్న 1000 ఎకరాలను మళ్ళీ ప్రభుత్వం చేయించుకొని ఇనాం పరంగా కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ పరంగా కానీ రకరకాలలో మళ్ళీ భూములను చేసింది. అయితే మేము అప్పుడు ఇందిరమ్మ వారసులుగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చినాక మేము తూచా తప్పకుండా ఇందిరాగాంధీ నియమాలను పాటిస్తాం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు 78వ సంవత్సరంలోనే కొయ్యోళ్ళు చెంచులతో వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో నాట్యం చేసే సంఘటనలు. ఎస్టీ రిజర్వేషన్లలో రవీంద్రనాయక్ గారి నాయకత్వంలో ఇందిరాగాంధీ గారే కీలకంగా వహించి ఇప్పుడు ఎస్టీలకు సముచిత న్యాయం కల్పించింది. ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు జరిగే దాంట్లో మా ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తున్నాం, ఇరిగేషన్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు పెన్షన్స్ డబల్ చేసేదాన్ని, నిరుద్యోగ యువతకు
వాళ్ళని ఎట్లా సముచితంగా వాళ్ళకు ఉద్యోగాల రూపకల్పన కానివ్వండి, ఎస్టీ బీసీలకు మనం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఏం చేయాలి అనే దాని మీద ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలకు అగ్రవంగా పెద్దపీట చేసుకుంటూ ఈ వర్గాలను రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తాం అని చెప్పే ఉద్దేశంతో సీఎం గారు చెప్తారు. ఆ విధంగా కూడా ఈ దసరా లోపు జరిగే అన్ని ప్రక్షణలల్లో ఆ విధంగా చేస్తాం మేము. సార్, ధరణిలో చాలామంది రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సార్. భూభారతి ద్వారా వాళ్ళకు న్యాయం జరుగుతుందంటారా మీ ప్రభుత్వంలో? ఇప్పుడు 15 ఆగస్టు లోపు ఆల్మోస్ట్ 80% క్లియర్ అవుతాయని మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు. జరుగుతాయి. ఎందుకంటే ధరణిలో నేను ఒక బాధితునే, నాది జలాల్పురంలో ఉంటే కూడా చేస్తే ధరణిలో వాళ్ళు ఏం చేయలేకపోతే నేను భూభారతి దరఖాస్తు పెట్టినాక మొన్న 18 నుంచి అంటే 23వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పెట్టమంటే నేను 18వ తారీఖు నాడు జలాల్పురం దరఖాస్తు పెడితే ఆల్రెడీ భూమి మీద పోయి ఆరాగిట్ల పోయి పంచనామా చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసారు. ఆల్మోస్ట్ 15 ఆగస్టు లోపు 80% క్లియర్ అవుతాయి. కాకుండా కొన్ని కన్ఫ్యూజేషన్ లెటర్ ఇచ్చి ఇయ్యను అట్లా కొన్ని అంటే ఈ రైతు కూడా కొద్దిగా గ్యాంబ్లింగ్ టైప్ చేస్తే ఉంటే అవుతాయి తప్ప న్యాయబద్ధంగా ఉండే భూభారతి ద్వారా అన్నీ సక్రంగా అయిపోతాయి. ఓకే సార్, తండు శ్రీనివాస్ యాదవ్ గారు సూర్యాపేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే సూర్యాపేట ప్రజలకు నేను చెప్పేది ఏం లేదు. ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ రకరకాలు చేసినాం. రేపు రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాల రోజులే. ఈసారి ఎట్లా నామినేషన్ ఒక నామినేటెడ్ చైర్మన్ నాకు పోస్ట్ వస్తుంది. 2028 సంవత్సరంలో సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ అనుబంధంగా నాకు టికెట్ ఇస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తా. ఈ ప్రజలకు నేను ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కాంచి బడి ఫీజుల విషయంలో కాంచి తైజ్లాస్ కాంచి హాస్పిటల్ కాంచి పోలీస్ స్టేషన్ కాంచి మున్సిపాలిటీ గతంలో ఎన్ని సమస్యలకు ఒక కొడుకు లెక్క, తమ్ముని లెక్క, అన్న లెక్క, ఓ బాబాయ్ లెక్క ఎంతోమందికి ఉన్నా ఇప్పుడు మళ్ళా అప్పుడు పదవి చిన్న పదవులతో మున్సిపాలిటీ మార్కెట్ నా స్థాయి దగ్గర చేసిన ఇప్పుడు నామినేషన్ ఒక స్టేట్ కార్పొరేషన్ వచ్చినాక బాగా ప్రజలకు చేరువే వాళ్ళకు అంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి పనికి వస్తా. ఈ నియోజకవర్గంలో 2028 సంవత్సరం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి ప్రజలకు ప్రతి విషయంలో ఒక సొంత కొడుకు లెక్క కన్న బిడ్డ లెక్క ఉండి వారికి సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని కోరుకుంటా, కల్పిస్తుంది. ఎందుకంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలల్లో ఫస్ట్ ఓపెన్ చేసి సూర్యాపేట. ఎందుకు అంటే దేవరకొండ ఎస్టీ, నల్గొండ సిట్టింగ్, మిర్యాలగూడ సిట్టింగ్, కోదాడ సిట్టింగ్, హుజూర్నగర్ సిట్టింగ్, నల్గొండ సిట్టింగ్, సూర్యాపేట ఒకటే నాన్ సిట్టింగ్. మరిగా ఉన్నోళ్ళని తొలగించి ఇవ్వాలంటే కష్టం, కానీ నాన్ సిట్టింగ్ అయితే ఇవ్వాలిగా మాకు. అంటే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండా లేపుతాం. కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు దగ్గర, ఈ మధ్యలో కొంచెం దూరమైన అపవాదు ఉంది. ఆ దూరం ఉన్న దాన్ని కూడా ఛేదించి కాంగ్రెస్ పార్టీకి బహుజనులను కాంగ్రెస్ పార్టీ వైపుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. సార్, చివరిగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా సార్? ఇక్కడ ఇక స్థానిక ఎమ్మెల్యే గారి పరిపాలన అంటే ఇక ఇప్పుడు ఆయనది ఏముంది, వాళ్ళ పార్టీ అధికారం ఉంది. ఇక అధికారంలో అయితే లేడు ఆయన, మాజీ మంత్రి. ఇప్పుడు ఆయన జనరల్గా ఇప్పుడు ఆయన మాజీ మంత్రి హోదాతోటి ఉన్న 12 కాన్స్టిట్యూన్సీలే సరిపోతుంది ఆయనకు. ఇక్కడ వాళ్ళని పట్టించుకునే అవకాశం లేదు, పట్టించుకోవట్లేదు. సరిగా పవర్ లేదు కాబట్టి ప్రజలు చాలా తెలియకల్లోళ్ళు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఆల్మోస్ట్ 60% మా పార్టీకి వచ్చేసారు. ఆయన కూడా బడ్డెని తగ్గించారు. అంతే కదా, ఇప్పుడు 18-19 మంది కౌన్సిలర్స్ మా దాంట్లోకి వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.